కాయగూరల వ్యాపారం 15 చేసినాను. అనుభవం బాగుంది. ఇప్పుడు యాపిల్ ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి చేసుకోవాలని అనుకుంటూ చూసుకుంటున్నాను. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాను, కాలు పోయి మొదలైన నా స్వతంత్రంగా నేను బతకాలనుకుంటున్నాను. దానికి ఈ సంస్థ ద్వారా సహాయం ఇచ్చినాను. వ్యాపార వృద్ధి కోసము వ్యాపారస్తులుగా కావడానికి మీకు ఇంతకుముందు ఏమి వ్యాపారం చేసేవాళ్ళు? ఇంతకుముందు పప్పాయి అవన్నీ చేసినాం. కాయగూరలు కూడా వ్యాపారాలు చేసినాం. ఇప్పుడు 2016 యాక్సిడెంట్ పడిపోయినా అప్పటి నుండి ఏం చేయలేదు. వ్యవసాయం కూడా నిలబడిపోయినా. ఈ సమస్య ద్వారా లక్క వస్తే కొమ్ముకొట్టాలి. గుంటకల్ మండలము కొమ్ముకొట్టాలి. ఇప్పుడు ఎక్కడ వచ్చింది? బస్ కోసం. సరే సరే, ఓకే. బాగా చేసుకోవాలి మరి. బాగా చేసుకోవాలి. ఎట్లా మళ్ళీ అవకాశాలు ఎట్లున్నాయి నీకు? నేను మాకు గుంటకల్ కొట్టాలంటే 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడ బండి వస్తాను. టౌన్లో మార్కెట్లో సంతలో అమ్ముకుంటారు. ఓన్లీ సంతలో బస్ స్టాండ్ కాడ అట్లా జనాభాకి వస్తే ఇప్పుడు అమ్ముతున్నావా? ఇప్పుడు ప్రస్తుతానికి నిలిచిపోయి సార్. సరే మరి బాగా చేసుకోవాలి. ఓకే ఓకే. మేము వచ్చేసి అంగడి పెట్టుకున్నాము. ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, ఇంతకుముందు అంగడి పెట్టాము. బాగానే జరుగుతుండే. కాకపోతే నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్ చూపించడానికి హాస్పిటల్లో ఉంది కాబట్టి బంద్ చేసినాము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టాలనుకుంటున్నాను. నా బలం ఏమంటే మా ఇంటి దగ్గరే గవర్నమెంట్ స్కూల్ ఉంది. పిల్లలకి వ్యాపారం అవుతుందనే ధైర్యం ఉంది. అలానే మా బలహీనత ఏమంటే అదే ప్లేస్లోనే మళ్ళీ వేరే వాళ్ళు కూడా పోటీ పెడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర కంటే మన దగ్గర ఎక్కువ తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నారు? అంటే మేము వాళ్ళకి తెలియదు సార్. 50 ఏళ్ళ ప్రయాసం కొన్ని డేట్ అయిపోయినట్టు ఏం కదా అనేది తెలియదు. మేము డేట్ చూసి అన్ని బాగా మంచిగా తీసుకొస్తాను. పిల్లల్ని బాగా తీసుకొని ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నాను. ఆడుకునే అంత నాకు అలా బలహీనత ఏమంటే నేను ప్రస్తుతానికి బంగ్లా పెట్టుకున్నాను. ఏమన్నా సాయం అంటే దాన్ని కాదని రూమ్ కట్టుకొని రూమ్ ద్వారా చేయాలని. ఓకే. నేను ఇలాగే అవకాశాలు ఉన్నాయి మరి. ఒకసారి అవకాశాలు వచ్చేసి పిల్లల్లో మాకు గవర్నమెంట్ స్కూల్ అక్కడ ఉంది. మా ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తాను. నా దగ్గరికి వచ్చి తీసుకొని పోతాను.